ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం వచ్చే వాతావరణం ఏమైనా ఉందా? మరో ప్రపంచ యుద్ధం అనేది ఏమైనా లోడింగ్ అవుతుందా? ఈ తాజా పరిణామాలన్నీ చూస్తే మనం ఏమనుకోవాలి? Firstly, thank you, Dr. Satish sir, for inviting me, and I also wanted to acknowledge my senior, Sri Sanjay Pulipak garu. ఆయన కూడా ఉన్నారు డిబేట్లో. అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ పాలిటిక్స్ అండ్ అమెరికన్ ఫారెన్ పాలసీ, ముఖ్యంగా ఫారెన్ పాలసీ విజావి ఇరాన్ విషయంలోకి వస్తే మనం గతంలో నుంచి చూసినప్పుడైనా యాక్సెస్ ఆఫ్ ఈవిల్లో ఇరాన్ కూడా కలిపారు. బుష్ దగ్గర నుంచి మీరు గమనిస్తూ ఉంటే, ఇది బుష్ జూనియర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు విషయాల్లో కూడా మనం గమనించినప్పుడు తప్పనిసరిగా రీసెంట్గా జరుగుతున్న పరిణామాల్లో ట్రంప్ యొక్క అగ్రెసివ్ ఫారెన్ అండ్ మిలిటరీ ఫారెన్ పాలసీ బై సైటింగ్ వెనిజులా యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇందాక సంజయ్ సార్ చెప్పినట్టుగా కూడా వెనిజులా ఈజ్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ టుగెదర్. వెనిజులా అంటే లాటిన్ అమెరికన్ పాలిటిక్స్, వెనిజులాలో జరుగుతున్న విషయాలు డిఫరెంట్. ఇరాన్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్తో ఇరాన్ని ఏ విధంగా ఆక్యుపై చేయాలా, లేకపోతే ఎంగేజ్ చేయాలా, ఐఎమ్ యూజింగ్ వర్డ్స్ చూడండి, ఆక్యుపై చేయాలా, ఎంగేజ్ చేయాలా, లేదా నెగోషియేషన్ టేబుల్కి తీసుకొచ్చి ఈ డిప్లొమాటిక్, ఎకనామిక్ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రెషర్ పెట్టి ఇరాన్ లొంగ తీసుకోవాలా అనే వాటి మీద ఒక డిఫరెంట్ అప్రోచ్ ఆల్ టుగెదర్ ఉంటుంది. అండ్ ఇంకో మాట కూడా మన డిస్కషన్లో వచ్చింది, సంజయ్ సార్ కూడా అన్నారు, ఈ ఇంకోటి ఏంటంటే ఇరాన్ నుంచి కూడా చూసినప్పుడు ఇట్స్ ఎ టెస్టింగ్ టైం ఫర్ ఇరాన్ ఆల్సో. వాళ్ళ యొక్క సివిల్ సొసైటీ లేకపోతే చాలా ఇప్పుడు దారుణాలు జరుగుతున్నాయి అక్కడ ఇరాన్లో. అదే కనుక నిజంగా ఇప్పుడు అమెరికా చిత్రీకరిస్తున్నట్టు లేదా అమెరికా చెప్తున్నట్టు అవే నిజమైతే మరొక అరబ్ స్ప్రింగ్ ఎర్లీ 2011 and 12లో అరబ్ స్ప్రింగ్ వచ్చింది. ఆల్ అరబిక్ కంట్రీస్లో ఒక రకమైన విప్లవం వచ్చేసింది. స్టార్ట్ అయ్యి టునీషియాలో, టునీషియా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ అల్జీరియాలో స్టార్ట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5-6 ఏళ్ల పాటు ఆ అరబ్ స్ప్రింగ్ అన్ని అంటే రెజ్యూమ్ చేంజెస్, లోకల్ ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటము, దానికి కొంత అమెరికా సహాయం చేయటం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనేది జరిగింది. మళ్ళీ ఏమన్నా అరబ్ స్ప్రింగ్ 2 అంటే ఈవెన్ దో ఇరాన్ ఈజ్ నాట్ ఏ అరబ్ కంట్రీ, దే డోంట్ యాక్సెప్ట్ ఇట్స్ నాట్ అన్ అరబ్ కంట్రీ, బట్ ఆ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం లేదా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా, భారతదేశం నుంచి చూసినప్పుడు ఇక్కడ 100% ఇది రాబోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము ఒక ఇంపార్టెంట్ 5 థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ 2026లో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయినాయి. ఒక 5 2025లో ఒక 4 అయితే 2026లోకి వచ్చేసరికి కొత్తగా 3 బాగా యాడ్ అయినాయి. ఒకటి గ్రీన్లాండ్ విషయము, 2 వెనిజులా విషయము, ఇరాన్ది చాలా ఫోర్స్ఫుల్గా యాడ్ అయింది. ఇప్పుడు 2025లో వరకు ఇరాన్లో సివిల్ సొసైటీ అన్రెస్ట్ లేదు. ఇప్పుడు 2026లో అంతవరకే ఉంది అది. ఇప్పుడు అది ఇట్లా ఫ్లేర్ అప్ అయిపోయి ఇంకోటి ఏంటి, సివిల్ సొసైటీ అంటే సామాన్య ప్రజలు, ఇరానియన్లు అంటే అయతుల్లా ఖొమైనీ రెజీమ్కి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కారా లేదా వేరే కారణాల ద్వారా ఎక్కారా రోడ్డెక్కి, అంటే హ్యూమన్ సెక్యూరిటీ నీడ్స్ అయిన విద్య, వైద్యము, ఆహారము, ఉపాధి, స్వేచ్ఛ, అన్నిటికి మించి సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మాభిమానం. వాళ్ళు ఏమంటున్నారు, మాకు బాగా ఇబ్బందికరంగా మమ్మల్ని తొక్కేస్తున్నారు అయతుల్లా ఖొమైనీ రెజీము, మాకు అసలు వ్యక్తి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది, మహిళా స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ అంటే బోత్ అంటే ఇది ఉంది. సో ఈ హ్యూమన్ సెక్యూరిటీ నీడ్స్ ఫుల్ఫిల్ కాకపోవటం మూలాన అదొక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారి, ఆ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్. అంటే మూలాలేమో ఇరాన్లో ఉన్న లోకల్ సివిల్ సొసైటీ మూలాలకి ఆజ్యం పోసినట్టు అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్, మిగతా కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్. సో చైనాని దెబ్బ కొట్టాలి అంటే అమెరికా ఆబ్వియస్లీ ఇరాన్ కొట్టినా చైనాకి అందుద్ది, అది రష్యాని కొట్టాలన్నా ఇరాన్ని కొట్టినా రష్యాకి అందుద్ది, ఎవరికి, అమెరికా వైపు నుంచి. సో అమెరికా ఈజ్ ట్రైంగ్